అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఓడిపోయి వైసీపీ పార్టీ ఓడిపోయి సంవత్సరం ఏడాది పూర్తయింది. సో మరి ఈ ఏడాదిలో ఆయన ఏం చేశారు, విపక్ష నేతగా ఏం చేశారు అనేది పక్కన పెడితే ఎక్కువగా నెగిటివిటీ బాగా సంపాదించుకుంటున్నారు. అయితే గంజాయి బ్యాచ్ని కలవడం కావచ్చు, లేదంటే బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళ విగ్రహ ఆవిష్కరణ చేయడం అది కావచ్చు, లేదంటే మొన్న అప్పుడు వెళ్తున్నప్పుడు ఒక ముసలాయన్ని ఆయన కారు ఎక్కించేయడం కావచ్చు, ఇది బాగా నెగిటివిటీ బాగా పెరిగిపోతుంది కదా. సో ఈ విషయంలో ఈ కారు ఎక్కించేసింది, ఆ వృద్ధుడి పైన కారు ఎక్కించింది అన్న ఆ విషయంలో అది నిజమైన వీడియో కాదు, అది ఏఐ వీడియో అని కొంతమంది అంటున్నారు. అది నిజంగా ఏఐ వీడియోనా, లేదంటే అది నిజమా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడండి ఏఐ వీడియో అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ వీడియో రాకముందు ఇంకొక వీడియో వచ్చింది. అంటే ఆ సింగయ్య గారు చనిపోయే వీడియో రాలేదు. బట్ ఏంటంటే ఆయన కార్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ జనం, అంటే అటు సైడ్ ఆయన తలగా ఇక్కడ ఎక్కేటప్పుడు అక్కడ జనం డ్రైవర్ని ఆపు 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 అని చెప్పేసి వీడియో ఒకటి వచ్చింది. ఓకే, అది మీరు చూసి ఉంటారు. అట్లా జస్ట్ కార్నర్లో వచ్చింది, ఆ వీడియో కార్నర్లో వచ్చింది. సో అది ఏదో రాయో ఏదో పడిందనో అని వీళ్ళు సృష్టించారు. బట్ అది ఏంటంటే నిజం, పడింది అయితే నిజం, ఖచ్చితంగా నిజం. అది ఏ వీడియో అని అంటే ఎలా సృష్టిస్తారు అది నాకు తెలియదు. అది సృష్టించడం అంటే అదంటే సృష్టిస్తారు, అది అర్థం అయిపోవాలి జనానికి. సరే నువ్వు చెప్పేదండి, మీరు ఒక మనిషి, నేను ఒక మనిషి, జనరల్ మనిషి. మీరు యాంకర్, నేను గెస్ట్ని. మీకు నాకు తెలియదు దాని గురించి. ఓకే, ఎస్పీ గారికి తెలియాలి కదా ఏఐ వీడియోని. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. సరే అట్లా అనుకున్నా, ఎస్పీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడారు. అంతకుముందు 4 రోజుల క్రితం ఒకలా మాట్లాడారు. అంటే ఆ రోజు వేరే స్కార్పియో కింద పడింది, దాని కింద కాదు అని అన్నాడు. ఈ వీడియో వచ్చినాక దీని కిందే పడ్డాడు, 5గురిని ముద్దాయి ఇట్లా వాటి మీద కేసు ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. అది నిజం కాకపోతే ఎస్పీ గారు ఎందుకు అలా చెప్పారు? ఎస్పీ గారికి తెలియకుండా ఉంటుందా వీడియో? అంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇది ఏ అని కొంతమంది అంటున్నారు, ఇదేమో కావాలని ఇలా గ్రాఫిక్స్ అని కొంతమంది అంటున్నారు. అంటే జనాలు ఏమంటున్నారంటే నిజంగా ఏ అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు, ఒకసారి మీ వీడియోని అలా చేయించండి, ఒకసారి మీరు ఉన్నట్టుగా ఒకసారి వీడియో చేయించండి, అప్పుడు మేము ఏ నమ్ముతా అంటున్నారు. దానికి ఏమంటారు? అంబటి రాంబాబు గారు ఏ కాడికి తప్పించాలి, ఇది మంది కాదు తప్పు అని తప్పించాలి అని చెప్పి చూసుకుంటున్నాడు. తప్పండి, ఒక మనిషి చనిపోయారండి, అది మీ పార్టీ కార్యకర్తేనండి, అది మీరు చూడండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. చనిపోయింది ఒక సాధారణ మనిషి, సాధారణ రైతు. ఆయన చనిపోతే మనం అలా మాట్లాడకూడదు. అది చనిపోయింది, సరే మీరు మీ కారు కింద పడ్డారు, ఎవరి కారు కింద పడ్డారు, ఏదో ఒకటి జరిగింది, నిజమైతే ఒప్పుకోండి. మీరు ఎక్కడో పడింది అని చెప్పేసి మీరు అట్లా తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే వీడియో ప్రూఫ్ ఉందాడా, వీడియో ప్రూఫ్ ఉంది. చెప్పండి, జనానికి చెప్పండి. మీరు ముందుకొచ్చి మీరు ఏంటంటే ఆ వీడియో రాకముందు బులోమని అందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఆ వీడియో వచ్చి నాకు ఒక్కరు రావట్లేదు బయటికి. ఎందుకనంటే నిజం బయటపడింది కదా, రారు. జగన్ గారికి నేను ఒక్కటే చెప్తున్నాను, అది ఏ వీడియో అని మీ వాళ్ళందరూ చెప్తున్నారు, కానీ మీకు తెలుసు అది నిజమని. ఎందుకంటే ఒక ఛానల్ చూశానండి. ఇప్పుడు ఆ కారు ఉంది కదా, కారు కింద తలకాయ పడింది. సో టైరు మూవ్ అవుతుంది, తిరగట్లేదు, బోల్డ్లు కూడా తిరగట్లేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఒక కారు వెళ్తుంది, దాని కింద రాయి పడింది, ఇట్లా ఈడ్చుకుపోద్ది కానీ తిరిగిద్దా? తిరగదు. అది రాయి, అది తలకాయ అండి, జస్ట్ తలకాయ ఇట్లా అనుకుని ముందుకి నెట్టుకుపోయింది. అప్పుడైనా ఆ డ్రైవర్కి అర్థం కావట్లేదా మనిషి ఉన్నాడు కింద అని? సరే మనిషి కాదు రాయి ఉందని అర్థం కావాలి కదా, దిగి చూసుకోవాలి కదా. లేదు దిగలేదు, ఎవరినైనా చూడమనాలి కదా. అట్లా కాదు, ముందు జనం కూడా చూసి చెప్తున్నారు కదా ఆపు 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 అని. నీకు అర్థం కావట్లేదా? లేదు జగన్ గారికి అర్థం కావట్లేదా? ఆ సిచ్యువేషన్లో తలకాయ కింద, తలకాయ మీద టైర్ పోతుంటే జగన్ గారు ఇట్లా ముందుకని ఇట్లా అన్నారు ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే
పోతుంది కదా, అవును, ఓకే. అప్పుడు ఇట్లా ఊపు మీద అని అన్నారు. ఆయనకు కూడా అర్థం కాలేదా? ఓకే. ఇవన్నీ నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నా. సరే సరే, ఇవన్నీ కాదు. ఇప్పుడు నిజంగానే టైర్ ఎక్కేసింది, వాళ్ళు చూసుకోలేదు అనుకుందాం, అంత రద్దీలో పట్టించుకోలేదు అనుకున్నాం, వీడియో బయటకు వచ్చింది కదా. సో మరి వీడియో బయటకు వచ్చిన తర్వాత తప్పు మాదే అని ఒక్క వీడియో అయినా రిలీజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. చేయరండి, ఏం చేస్తారు? చేస్తే వాళ్ళని కప్పిపుచ్చుకుంటున్నారు కానీ కప్పిపుచ్చుకుంటారండి. ఇప్పుడు ఒకటండి, జగన్ గారు మంచోళ్ళు కాదు అని నేను చెప్పను, వైసీపీ వాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్పను. మంచోళ్ళే, వాళ్ళు మనుషులే, మనలాగా మనుషులే, మంచి మనుషులే. కానీ జగన్ గారు చేసే అన్ని కొద్దిగా అంటే జనానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి జనాల్లో ముద్ర పడిపోతుంది. జగన్ గారికి ఒకటి చెప్తున్నా, జగన్ గారు మీరు అసెంబ్లీకి రాండి, వచ్చి మాట్లాడండి, ప్రజల క్వశ్చన్స్ వేస్తారు కదా, వాటికి రిప్లై ఇవ్వండి, ఇచ్చి మాట్లాడండి. లేదు ప్రతిరోజు ఒక క్వశ్చన్ అంటే ప్రతిరోజు ఒక సమస్య తీసుకొని వచ్చి పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చనించండి, ప్రశ్నించండి. అంతేగాని మీరు ఇలా ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్లో చనిపోయినాడు. సరే బెట్టింగ్ యాప్లో చనిపోలేదండి, ఆయన మామూలుగా పోలీసు వాళ్ళు చంపేశారు అనుకుందాం, మనం జస్ట్ అనుకుందాం. అయినా నువ్వు చనిపోయినప్పుడు ఎందుకు పోలేదు? చనిపోయింది కూడా ఎప్పుడు ఎలక్షన్స్ అవ్వగానే. అప్పుడు ముందు ప్రభుత్వం ఉంది ఎవరిది? వైసీపీ ప్రభుత్వంది. అప్పటికప్పుడే ఎస్పీఎల్ని డిఎస్పీలను మార్చారు కదా, ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మారుస్తారు. మార్చినప్పుడు వాళ్ళ కిందకు వస్తుంది. ఇప్పుడు అది జరిగింది మీ ప్రభుత్వంలోనే అంటే అది మీ తప్పే, జనాన్ని అందరికి తెలుసు. మీరు కప్పిపుచ్చుకునే చేయమాకండి. మీరు సంవత్సరం తర్వాత చనిపోతే మీరు కావాలనే మీ స్వంత డబ్బులతో మీరు విగ్రహం కట్టించారని జనానందరికీ తెలుసు. మీరు దానికి వెళ్ళింది ఎందుకో కూడా తెలుసు. కుల రాజకీయం చేయడానికి మాత్రమే వెళ్ళారు, కమ్మవారిని దూషించడానికి. అదనే జనమందరూ గుర్తిస్తున్నారు. మీరు దయచేసి కుల రాజకీయాలు చేయకండి, ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మంచి ప్రభుత్వం అని అనుకున్నారు ఫస్ట్లో వచ్చినప్పుడు. వైఎస్ఆర్ గారి బిడ్డ అంటే ఆయనకు మించి చేస్తారనుకున్నారు. చేశారు, నేను చేయలేదని అనట్లేదు, చేశారు. కానీ జనానికి నచ్చలా. ఓకే, చేశారు, చేయలేదని నేను చెప్పట్లా, చేశారు. జనానికి నచ్చలేదు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయినా కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు దయచేసి మీరు కొద్దిగా మంచి పనులు చేయండి. జగన్ గారు, మీరు మొన్న సింగయ్య గారు చనిపోయారండి, వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు చెక్ ఇచ్చారు. జవాన్కి 25 లక్షలు ప్రకటించారు. ఆయనకి ఇచ్చారా? ఇయ్యలేదు. ఇంకా ఆడ ఫ్లడ్స్కి ₹1 కోటి ప్రకటించారు. ఇచ్చారా? ఇయ్యలేదు. అంటే మీ కార్యకర్తని ఇచ్చుకున్నారా? ఓకే, అక్కడ ఇవ్వలేదు. ఎందుకని? ఓకే, ఆయన మనిషి కాదా? కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే. అంతేనండి. ఓకే, ఇక్కడ రాజకీయం చేయటం మాత్రం. ఎందుకంటే ఇప్పుడు జనమందరం మీద పడుతున్నారు. ఇక్కడ డబ్బులు కూడా ఇగిపోతే వాళ్ళ కుటుంబం కూడా బయటకు వచ్చింది. కుటుంబం బయటకు వచ్చిందంటే మీ బండారం మొత్తం మట్టబాయలైద్ది. అందుకని 10 లక్షలు చెక్ ఇచ్చారు ఆయన అమ్మటి రాంబాబు గారు వెళ్ళి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళు నేననేది ఏంటంటే కుల రాజకీయాలు చేయమాకండి, మంచిగా చేయండి. మీరు ఎంత పెద్ద నాయకుడో తెలుసు జనానికి. మీరు అది మళ్ళీ నిరూపించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్ గారు, మీరు చేసిన తప్పేం కాదు, మీరు చేశారు, జనానికి నచ్చలా, మిమ్మల్ని ఓడిచ్చారు. సో ఇప్పుడైనా కొద్దిగా మంచిగా జనాల్లోకి వెళ్ళండి. అంతేగాని ఈ ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులను బట్టలోడ తీసుకొడతానంటే అది తప్పు. ఇక్కడికి వెళ్ళి కులం పేరు లేపి మీరు మాట్లాడటం తప్పు. అది చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళారు, అదొకటి. మొన్న మిర్చి యార్డ్కి వెళ్ళేసి మిర్చి అంతా అల్లకొల్లాలమైంది, అది తప్పు. అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నారు. నెగిటివిటీ వస్తుంది మీ మీద, అంతే తప్పించి మీరేదో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు, కానీ నెగిటివిటీ వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి జగన్ గారు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ అండి. నమస్తే.